కలకత్తాలో ఇన్సిడెంట్ జరిగింది. ఒక సెకండ్ ఇయర్ పీజీ మీద రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారు. కానీ దాన్ని సూసైడ్ గా చిత్రీకరిస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. హాస్పిటల్లో మేము సర్వీస్ చేస్తున్నాం, మాకే ప్రొటెక్షన్ లేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదండి. ఒక లేడీ, ఒక అమ్మాయి రోడ్డు మీద, నరి రోడ్డు మీద రేప్ చేసి చంపబడిందంటేనే అది చాలా హీనమైన క్రైమ్. అలాంటిది ఒక డ్యూటీ డాక్టర్ తన హాస్పిటల్లో తను సర్వ్ చేస్తున్నప్పుడు 36 hours డ్యూటీలో ఉన్నప్పుడు తనకి అసాల్ట్ జరగడం అనేది అసలు క్షమించనండి. అండ్ ఆమె అయితే చాలా షీ వాస్ బ్లీడింగ్ లైక్ ఐస్ నుంచి, నోస్ నుంచి, మౌత్ నుంచి అండ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడ్ అవుతూ, అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ అ మర్డర్, ఇట్స్ అ బ్రూటల్లీ రేప్డ్ అండ్ కిల్డ్. దానికి అండ్ విచ్ వాస్ ద ఫ్రేమ్డ్ యాజ్ ఎ సూసైడ్. ఏ డాక్టర్ ముందుకు వస్తారు జాయిన్ అవ్వడానికి, డాక్టర్ చేయడానికి? డాక్టర్కే బాధ్యత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు, ఆడపిల్లకి ఎలాంటి బాధ్యత ఉంటుందండి? స్వయంగా హాస్పిటల్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా మేము బయటికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది. అసలు డాక్టర్స్ అంటే అసలు మనుషుల్లో చూడడం మానేసారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మేము కూడా ఏమైనా సర్వ్ చేయాలంటే మాకు కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటే మేము ఫ్రీగా ఉంటాం కదా. మేమైతే ఇలానే కంటిన్యూస్గా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాం న్యాయం జరిగే వరకు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు కావాలి, దాన్ని కంప్లీట్ యాక్షన్స్ అనేవి మాకు ప్రొవైడ్ చేయాలి. కాబట్టి మేము ఈ వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్ అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. We request government to protect ourselves, give proper security to us. Justice! Justice! Justice!